చెర్రీ చనిపోయినట్టుగా ఫోటోకి దండ వేస్తుంది కదా నక్షత్ర. ఈలోపు ఆ ఫోటో చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. దీనికని పిచ్చి పట్టిందా? ఆ ఫోటోకి దండ వేసింది ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందే అని చెప్పేసి ఇక నక్షత్ర మీద చెయ్యెత్తుతుంది అపూర్వ. ఏంటి మమ్మీ, వాడు చచ్చాడని నన్ను కొడుతున్నావా అని చెప్పేసి అంటుండగా, ఇప్పుడు ఇంట్లో పెద్ద భూకంపం వస్తుంది. ఆ చెర్రీకాడు చచ్చాడంటే నువ్వే చంపవని చెప్పేసి అందరికీ అనుమానం పోతుంది. ఆ ఫోటోకి వేసిన దండ తీయే అని చెప్పేసి అంటుంది. వెంటనే మీరా అది సమయానికి హాల్లోకి వస్తుంది. ఏమైంది వదిన, ఎందుకు అలా ఆ నక్షత్రం మీద చేస్తున్నావు? అబే ఏం లేదు మీరా. అవును నక్షత్ర, చెర్రికాడి ఏడి అంటే అత్తయ్య చిన్న పని ఉందట, అది చూసుకొని 2 డేస్లో వస్తానని చెప్పేసి నన్ను పంపించాడు. అదేంటి, వాడికి అక్కడేం పని ఉంటుంది? ఏమో అత్తయ్య, నాకు తెలియదు, కానీ నాకు చెప్పాడు, నన్ను పంపించాడు అంతే అని చెప్పేసి అన్న తర్వాత, సరే వాడికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పేసి ఫోన్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ అయి వస్తూ ఉంటుంది. అదేంటి, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నక్షత్ర? అవునా, సరే అత్తయ్య, అక్కడ సిగ్నల్ ఉండవు కదా, అందుకే చెర్రీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత చేయత్తయ్య. వాడు చచ్చిన తర్వాత ఫోన్ ఎలా కలుస్తుందిలే అని చెప్పేసి నక్షత్ర బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది. ఈలోపు వాడు చచ్చాడు మమ్మీ, చాలా సంతోషంగా ఉంది, ఎలాగైనా సరే పార్టీ చేసుకోవాలి అని అంటుండగా, అవును బేబీ, ఇక నీకు ఒక మంచి సంబంధం చూసి గొప్పింటి సంబంధానికి నేను ఇంటి కోడలు చేస్తాను. ఏంటి మమ్మీ, నాకు వేరే పెళ్లి చేస్తావా? చెప్పాను కదా, గగన్ బావన్ తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆల్రెడీ వాడికి పెళ్ళైంది. ఆ భూమి లేదా, ఆ భూమిని చంపైనా సరే బావకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మాయి, అసలు మొగని చంపుకొని ఇక అక్క మొగోడు దిక్కన్నట్టుగా మళ్ళీ అక్క మొగడి కారికి పోతుంది. పిన్ని, అంతే కదమ్మాయి, అయినా అవసరమా ఆ గగన్ గారిని పెళ్లి చేసుకోవడం? ఆ గగన్ ఈ నక్షత్రం చూస్తే ఒళ్ళంతా చీమలు పాకినట్టు చూస్తూ ఉంటాడు. అయినా ఇదంతా నాకెందుకులే అని చెప్పేసి అనుకుంటుంది. ఇక మరోవైపు గగన్ పడుకుంటాడు. గగన్కి ఎస్ఏ సూర్య రివాల్వర్ పెట్టి కాల్చినట్టుగా ఇక ఒక్కసారి ఉలిక్కి పడికి లేచి కూర్చుంటాడు. అదే సమయానికి, ఏంద్రా కల్లో ఆ సూర్య వచ్చి చంపినట్టు కల వచ్చిందా? వస్తుందిరా, నీ పొగరు నీ బల్పు అన్నీ కనబడతాయిరా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇలా పడుకున్నావు, భూమి మీద బ్రతికుండి ఇంట్లో అడుగు పెట్టావంటే కారణం ఎవర్రా? భూమిరా. భూమి చేపట్టే నువ్వు ఇలా బ్రతుకున్నావురా. కనీసం మర్యాద కాదురా, మానవత్వంతో ఆలోచించు. ఎందుకంటే నువ్వు 3 ముళ్ళు వేయలేదని చెప్పేసి పంతం పట్టి తన మీద పంతాన్ని సాగిస్తూ ఉన్నావు. కానీ తను మాత్రం నీకు తెలియకుండానే ఒక డిటెక్టివ్ పెట్టి తను కాపాడుకుంది. అంటే ఒక భర్త మీద ఎంత ప్రేమ చూచానో అంతకంటే ఎక్కువ చూపిస్తుందిరా. తనని అపార్థం చేసుకొని తనని అవాయిడ్ చేసి నువ్వు 3 ముళ్ళు వేయాలని చెప్పేసి తనని బాధ పెడుతున్నాను ఏదో రకంగా. కానీ తను మాత్రం భర్తను ఎలా కాపాడుకోవాలనే అలా పంతంతో కూర్చొని ఈరోజు నువ్వు ఇలా బ్రతుకున్నావంటే కారణం భూమేరా. కనీసం మానవత్వంతోనే ఇక నుంచి ఆలోచించు, లేకపోతే ఈ పాటికి ఇంట్లో నువ్వు శవంలా మారి ఫోటోకి దండ పడేదిరా అని చెప్పేసి ఈ విధంగా తన ఆత్మ మాటలకు ఇబ్బంది పడతాడు. వెంటనే తను చేసిన తప్పును పశ్చాత్తాపంతో ఇక చేసింది తప్పే, ఎందుకంటే భూమి పట్ల ఎన్నో మాటలతో బాధ పెట్టాను, కానీ తను ఏం మాత్రం పట్టించుకోలేదు అని చెప్పేసి వెంటనే భూమి పడుకుంటుంది కదా, భూమి కాళ్ళ మీద పడిపోతాడు. అలా పడిపోయి అలాగే పడుకుంటాడు. అకస్మాత్తుగా భూమి తెల్లరగా లేస్తుంది. లేసరికి భూమి కాళ్ళ దగ్గర గగన్ ఉంటాడు. బావా చెప్పేసి ఒక్కసారిగా లేపుతుంది. గుడ్ మార్నింగ్ భూమి. ఏంటి బావా, నా కాళ్ళ దగ్గర ఎందుకు పడుకున్నావు? అదా, ఏం లేదు. బెడ్ మీద పడుకున్నాను, ఇలా ఎందుకు పడుకున్నావు బావా అని చెప్పేసి అడుగుతుంటుంది. వెంటనే గగన్ లేచి భూమిని హక్ చేసుకుంటాడు. ఇక థ్యాంక్ యూ సో మచ్ భూమి, అలాగే నన్ను క్షమాపణ, అదే నువ్వు నన్ను క్షమించు. ఎందుకు బావా అంత పెద్ద మాట? చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, అయినా నా కోసం ఇంత పోరాట చేసి ఇక నన్ను ఏకంగా బయటికి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు అమ్మకు కూడా అబద్ధం చెప్పి నన్ను కాపాడావు అని అంటుండగా, బావా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నువ్వు నా భర్తవి, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదా? ఈ మొండితనంతో నన్ను నీ వశం చేసుకున్నావు. తప్పు చేశాను భూమి, ఎందుకంటే చాలా పొరపాటు చేశాను. నిన్ను ఎంతలా బాధ పెట్టినా కూడా అవన్నీ పట్టించుకోకుండా నా మంచి గురించి ఆలోచించావు అని చెప్పేసి వెంటనే హక్ చేసుకొని సారీ చెప్తాడు. చాలా థ్యాంక్స్ బావా ఇలా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఈలోపు శారద వస్తుంది.
శారద వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతుంది. అమ్మ భూమి, అత్తయ్య, ఏం లేదు భూమి, నీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పేసి అన్న తర్వాత, సరే అత్తయ్య, ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాం. అలాగే టిఫిన్ చేశాను. గగన్, నువ్వు కూడా కాస్త ఫ్రెష్ అప్ అయి రా నాన్న. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. ఇక అదే సమయానికి, అమ్మ భూమి, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. పూరి, శివ అని చెప్పేసి పిలుస్తుంది. హాల్లోకి వస్తారు. ఇక వెంటనే చేతిలో హారతి ప్లేట్ పట్టుకుంటుంది. అందరికీ హారతిస్తుంది. ఇక ఒక విషయం మాట్లాడాలమ్మా. ఏంటత్తయ్యా? ఏం లేదమ్మా, శివ ఉన్ను పూరి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనేసరికి భూమి సంతోషపడుతుంది. శివ షాక్ అయిపోతాడు. అంటే ఇప్పుడు దగ్గరలో ముహూర్తాలు కూడా బాగున్నాయట. వీళ్ళ పేరు మీద వీళ్ళ జాతకం చూపిస్తే ఇక వీళ్ళ పేరు మీద కూడా చక్కగా ఉందని చెప్పేసి అన్నారు. అందుకే అమ్మ, ఇక వీళ్ళ మనసులో ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కదా, వెంటనే వీళ్ళ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను సరికి శివ మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇదేంటి పూర్ణితో నాకు పెళ్ళా? నేను బిందుని ఇష్టపడుతున్నాను కదా, ఈ విషయం ఎలా చెప్పాలి అని అంటుండగా అప్పుడు వెంటనే భూమికి చెప్పబోతున్న శివ వెంటనే భూమి విధంగా అంటుంది, అవునత్తయ్య, తమ్ముడికి పూర్ణి అంటే చాలా ప్రేమ, ప్రాణం. అలాంటి తను భార్య కావడం కూడా మా తమ్ముడు కూడా ఇష్టమే కదా అనేసరికి ఇక శివ బిందు గురించి చెప్పబోతున్న ఆ మాట విని శివ వెనక్కి మాట లాక్కేసుకుంటాడు. అంటే నేను పూర్ణిని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎలా? ఇప్పుడిప్పుడే బావ అక్కను అర్థం చేసుకుంటున్నాడు. నా ప్రేమను అక్కకు చెప్తే ఇప్పుడు మళ్ళీ అక్క జీవితం ఏమవుతుందో అని చెప్పేసి ఆందోళన పడిపోతాడు. ఇక మరోవైపు నక్షత్ర హ్యాపీగా పడుకుంటుంది. ఒరే చెర్రి, ఈ రూములో నన్ను ఎంత నరకయాత్ర చూపించేవాడివిరా, కానీ ఈరోజు మాత్రం ఆ నరకం లేదురా. ఎందుకంటే నువ్వు చచ్చి ఏ నరకంలో నన్ను నరకంగా చూపించావు కదా, ఆ నరకం నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, అందుకే చచ్చావురా అని చెప్పేసి అంటుండగా హ్యాపీగా పడుకుంటుంది. 12 కొడుతూ ఉంటుంది. అదే సమయానికి ఇక అలా ఉరుములు మెరుపులు, ఒక్కసారిగా బయట నుంచి కుక్కల సౌండ్. ఇక ఒక్కసారిగా లోపలికి వచ్చిన చెర్రీ, నక్షత్ర అని చెప్పేసి పిలుస్తాడు. అంటుంది. నక్షత్ర అని చెప్పేసి అంటుంది. ఒక్కసారి ఉలిక్కి పడి కూర్చుంటుంది. ఇక ఏంటి, నన్ను చంపి హ్యాపీగా నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వదిలిపెట్టాను నక్షత్ర, నిన్ను వదిలిపెట్టాను. ఎందుకంటే నువ్వు నన్ను చంపావు, కానీ నేను ఆత్మగా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటా. ఎందుకంటే నిన్ను మీ అమ్మని నా దగ్గరికి తీసుకెళ్తాను, మీ ఇద్దరిని చంపేస్తాను. ఒకసారి అటువైపు చూడు అని చెప్పేసి నక్షత్ర ఫోటోకి దండ వేస్తాడు. ఇక నక్షత్ర గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అక్కడి నుంచి చెర్రీ మాయమైపోతాడు. ఇక అదే సమయానికి అపూర్వ వస్తుంది. ఏమైంది బేబీ అని చెప్పేసి, అమ్మ అమ్మ చెర్రీ 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 ఆత్మ వచ్చి అదిగో నా ఫోటోకి దండ అని చెప్పేసరికి ఆ దండ మాయమైపోతుంది. ఏంటి బేబీ, వాని గురించి ఆలోచించు పడుకున్నావా? లేదమ్మా, వాడు నిజంగానే వచ్చాడు, చనిపోయి ఆత్మగా మారి వచ్చాడమ్మా అని అంటుండగా, ఏదో పిచ్చి కలగన్నావు మమ్మీ, ఈడ పడుకోను, నీ దగ్గర వచ్చి పడుకుంటాను. సర్లే బేబీ రా. మరి నేను ఏముంది పిన్ని, నువ్వు ఆ సోఫాలో పడుకుంటుందా అని చెప్పేసి ఇక వెంటనే నక్షత్రంను తమ రూమ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ పడుకుంటారు కదా. అదే సమయానికి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి చెర్రీ వచ్చి అపూర్వను లేపుతాడు. అపూర్వ ఉలికి పడిలేస్తుంది. నేను చచ్చానని చెప్పేసి నీ కూతుర్ని పక్కన పడుకోబెట్టుకుంటున్నావా? నన్ను చంపాలని మీ ఇద్దరు ప్లాన్ ప్రకారం చేశారు కదా, నేను చచ్చాను కదా, ఇప్పుడు మీ ఇద్దరిని ఎలా వదిలేస్తాను? మీ ఇద్దరిని కూడా నేను నరకంలోకి తీసుకెళ్తాను. ఒకసారి ఫోటోకి దండ చూడు అని చెప్పేసరికి నక్షత్ర ఫోటోకి దండ ఎలా వేశాడో అపూర్వ ఫోటో కూడా దండ అలాగే ఉంటుంది. ఒక్కసారిగా కీక పెడుతుంది. ఇక మిమ్మల్ని తీసుకెళ్తాను, అతి త్వరలోనే మీ చావు నా చేతిలోనే, మీ ఇద్దరిని కూడా ఇక నేను పైకి తీసుకెళ్తాను, మీ దండ అదే మీ ఫోటోలకు దండ ఇలా పడుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక బెదర కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా పక్కనున్న చెర్రీని చూసి గట్టిగా అరుస్తుంది నక్షత్ర. వీడు చచ్చి వదిలిపెట్టలే మమ్మీ, వీడు ఆత్మగా మారి ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పేసి ముగ్గురు కలిసి ఒక దగ్గర కూర్చొని కంగారు పడుతూ తెల్లందాకా నిద్రపోరు. ఈలోపు వెంటనే తెల్లారుతుంది కదా. మరోవైపు గగన్ భూమితో హ్యాపీగా సక్కతగా ఉంటాడు. ఇక ఎలాగైనా బిందు విషయం
భూమికి చెప్పాలని చెప్పేసి ఇటువైపు శివ కంగారు పడుతూ, అక్క నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటిరా? ఇక త్వరలోనే ఇంటికి అల్లుడు కాబోతున్నారా? అది కాదక్క, నీతో ఒక విషయం మాట్లాడాలని పక్కకు తీసుకొస్తాడు. చెప్పురా, ఏంటి విషయం? ఏం లేదక్క, నేను పూర్ణిని ప్రేమించడం లేదక్క అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. బిందుని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి శివ మాటలు విన్నా ఇక భూమి షాక్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది రివ్యూలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మిస్ కాకుండా